సర్కారు బడుల బలోపేతానికి సర్కార్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా కొన్ని చోట్ల సమస్యలు తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల అద్దె భవనాల్లోనే సర్కారు బడులు నడిపిస్తున్నారు. దీంతో సరిపడా క్లాస్ రూమ్లు, బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3328 పాఠశాలలున్నాయి. ఇందులో సొంత భవనాలు లేని 30 స్కూల్స్ కు భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించారు. ఏళ్లు గడుస్తున్నా భవనాలు పూర్తి కాలేదు. ఇప్పటికీ అవి అద్దె బిల్డింగ్లోనే నడుస్తున్నాయి. నగరంలోని మైసయ్య నగర్, బిఆర్ నగర్, పెరకవాడ, సమ్మయ్య నగర్ బడులు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడంతో అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అద్దె భవనాల్లో నడిచే స్కూల్స్లో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా బాత్రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. మధ్యాహ్న భోజనం చేయడం కూడా కష్టంగా ఉందంటున్నారు స్టూడెంట్స్. అద్దెకు భయపడి తక్కువ రూమ్స్ తీసుకోవడంతో క్లాసులు జరగడం కష్టంగా ఉంది. బిఆర్ నగర్ స్కూల్కు స్థలం కేటాయించి 10 ఏళ్లయింది. కానీ బిల్డింగ్ నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దె భవనంలో స్కూల్ నడుపుతున్నారు. ఇరుకిరుకున్నాయి, రూమ్స్ చిన్నగా ఉన్నాయి. మాకు ఓన్ బిల్డింగ్ కూడా లేదు, గ్రౌండ్ లేదు. ఓన్ బిల్డింగ్ కావాలి. మాకు ఓన్ బిల్డింగ్ లేదు, స్కూల్ లేదు. ఇక్కడ ఒక రూమ్ రెంట్ తీసుకొని ఇక్కడ చెప్తున్నారు. మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు, బెంచెస్ లేవు. ఓన్ బిల్డింగ్ కావాలి. మాకు వాష్రూమ్స్ కూడా లేవు. నగరంలోని కరీమాబాద్ స్కూల్ కూడా అద్దె బిల్డింగ్ లోనే ఉంది. సొంత భవనాలు కావాలని ఎన్నిసార్లు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. ఇక్కడ 2 రూమ్సే ఉన్నాయి. మా స్కూల్లో చదువుకోవడానికి కష్టంగా ఉంటుంది కొంచెం. మాకు బాత్రూమ్స్ కూడా లేవు, ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేవు. మాకు ఒక స్కూల్ కావాలి, బిల్డింగ్ కావాలి ఒకటి. రైనింగ్ సీజన్లో కూడా బాగా కష్టంగా ఉంటుంది. రెయిన్ పడతా అంటే స్కూల్ కట్టించండి, వేరేది కొత్తది. బాత్రూమ్లు లేవు. 2 రూమ్లు ఉన్నందుకైనా ఇరికిరిగా ఉన్నది. ఏ పని చేయాలనుకున్నా కానీ ఇరికిరిగా ఉన్నాయి. పెద్ద రూమ్ కట్టించండి, కొత్త స్కూల్ కట్టించండి, బాత్రూమ్లు కట్టించండి. ఇప్పటికైనా ప్రభుత్వం మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలల భవనాలకు నిధులు మంజూరు చేసి అర్ధాంతరంగా నిలిచిన భవనాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ జీపీఎస్ నానమ్య తోట కానీ, జీపీఎస్ కాశీబుగ్గ కానీ, మైసయ్య నగర్ కానీ, ఇంకా మన హై స్కూలు, మన రైల్వే గేటు, అదే సమయంలో ప్రైమరీ స్కూల్ రైల్వే గేటు, ఇవన్నీ కూడా సొంత భవనాలు లేక వర్షాలు వచ్చినప్పుడు మరి పిల్లలు ఇబ్బందులకు గురి కావడం, టీచర్లు ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వీటికి మన ల్యాండ్ మంజూరు చేసి బిల్డింగ్స్ నిర్మించినట్లయితే మరి పిల్లలకు కూడా విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఉపాధ్యాయులు కూడా చక్కగా చదువు చెప్పడానికి, విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు కాంగ్రెస్ తెలంగాణ ప్రజాప్రభుత్వం మరి విద్యా వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సందర్భంగా వారి ఈ విషయంలో చొరవ చూపి ఖచ్చితంగా మనకు ఈ పాఠశాలలు, సొంత భవనాలు లేనటువంటి పాఠశాలలకు తప్పనిసరిగా సొంత భవనాలు నిర్మించి ఈ యొక్క విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి ఇప్పటికైనా అద్దె భవనాల్లో నడిచే స్కూల్స్ కు పర్మనెంట్ బిల్డింగులు కట్టాలని కోరుతున్నారు విద్యార్థులు.